Hello, yeah. Welcome to my channel, Jagdish Kumli. Today, I'm going to teach you an interesting lesson, prepositions of place. Welcome back. Today, I'm going to teach you the lesson, prepositions of place. What is a preposition? A preposition is a word that is placed before a noun or a pronoun that shows its relation to another word in a sentence. A preposition ante enti? Preposition is a word. Preposition అనేది ఒక వర్డ్. అది ఒక నౌన్ ముందర కానీ ఒక ప్రొనౌన్ ముందర కానీ ప్లేస్ చేస్తాం అన్నమాట. అది ఏం చేస్తుందట? దట్ షోస్ ఇట్స్ రిలేషన్ టు అనదర్ వర్డ్ ఇన్ ఎ సెంటెన్స్. ఒక సెంటెన్స్ లో ఇంకొక వర్డ్ తో రిలేషన్ ఏంటి అనేది చెప్తుంది అన్నమాట. ఓకేనా? లెట్ us see few examples. The book is in the cupboard. The book is in the cupboard. Book ఎక్కడ ఉంది? కబోర్డ్ లో ఉంది. ఇక్కడ in అనేది ఏంటి? In is a preposition. It is placed before the noun cupboard. Cupboard అనేది ఒక noun కదా, దాని ముందర మనం in అనే preposition పెట్టాము. The preposition in expresses the relationship between the verb is and the noun table. మనం ఆల్రెడీ డెఫినేషన్ లో చెప్పుకున్నాము ఏమని? Preposition shows a relation to another word in a sentence. Sentence లో ఒక వర్డ్ కి రిలేషన్ ఏంటో అనేది చెప్తుంది. సో ఇక్కడ verb is కి టేబుల్ కి మధ్య రిలేషన్ ఏంటో అనేది in అనే preposition చూపిస్తుంది అన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్? లెట్ us go for next slide. Object of a preposition. We should know what is object of a preposition. The word or the phrase that a preposition introduces is called the object of a preposition. అంటే preposition ఏదైతే వర్డ్ ని ఇంట్రడ్యూస్ చేస్తుందో, ఒక సెంటెన్స్ లో ఒక preposition ఇంకొక వర్డ్ ని ఇంట్రడ్యూస్ చేస్తుంది, ఆ వర్డ్ ఏదైతే ఉందో లేదా గ్రూప్ ఆఫ్ వర్డ్స్ ఏవైతే ఉన్నదో వాటిని లేదా ఆ వర్డ్ ని ఆబ్జెక్ట్ ఆఫ్ ఎ preposition అని అంటారు. ఓకేనా? లెట్ us see some examples. The book is in the cupboard. సో ఇక్కడ ఇన్ అనేది ఏంటి? preposition. మరి ఈ preposition ఏ వర్డ్ ని ఇంట్రడ్యూస్ చేస్తుంది? కబోర్డ్ అనే వర్డ్ ని ఇంట్రడ్యూస్ చేస్తుంది. కాబట్టి కబోర్డ్ ఇస్ ద ఆబ్జెక్ట్ ఆఫ్ ది ప్రపోజిషన్. ఓకేనా? మరి ఇక్కడ రెండు విషయాలు తెలుసుకోవాలి. ఏంటి? యూజువల్లీ ద ప్రపోజిషన్ ఇస్ ప్లేస్డ్ బిఫోర్ ద ఆబ్జెక్ట్. జనరల్ గా అంటే సాధారణంగా ప్రపోజిషన్ అనేది ఒక ఆబ్జెక్ట్ ముందర పెడతాము. బట్ సమ్ టైమ్స్ ఇట్ మే బి ఆఫ్టర్ ద ఆబ్జెక్ట్. కానీ కొన్నిసార్లు ఆబ్జెక్ట్ తర్వాత ఉంటుంది. ఓకే, కొన్నిసార్లు ఈ ప్రపోజిషన్ అనేది ఆబ్జెక్ట్ తర్వాత ఉంటుంది, లేకపోతే ఎండ్ ఆఫ్ ద సెంటెన్స్ ఉంటుంది. ఓకేనా? మరి దానికోసం మనం కొంచెం డీటెయిల్ గా లాస్ట్ క్లాస్ ప్రపోజిషన్ ఆఫ్ టైమ్ లో నేర్చుకున్నాము. మీరు మరి వాటి కోసం తెలుసుకోవాలంటే పైన ఐకార్డ్ లో లింక్ పెడుతున్నాను, దాని ద్వారా మీరు ఆ వీడియోలోకి వెళ్ళి ఏ ఏ కేసెస్ లో ప్రపోజిషన్ అనేది ఎండ్ ఆఫ్ ద సెంటెన్స్ పెడతాం అనేది తెలుసుకోండి. ఓకేనా? లెట్ us go నెక్స్ట్ స్లైడ్. యూజెస్ ఆఫ్ ప్రపోజిషన్. మరి ప్రపోజిషన్ యొక్క యూజెస్ ఏంటి? 3 మెయిన్ యూజెస్ ఉన్నాయండి. ఫస్ట్ వన్ ఏంటంటే a preposition shows where a person or thing or place is. అంటే ఇది ఏం చూపిస్తుందట? ఒక పర్సన్ కానీ ఒక వస్తువు కానీ లేదా ఒక ప్లేస్ కానీ ఎక్కడ ఉందో చెప్తుందట. అలా చూడండి, ఎగ్జాంపుల్, దర్ ఇస్ అ బుక్ ఇన్ ద కబోర్డ్. బుక్ ఎక్కడ ఉందట? కబోర్డ్ లో ఉంది. ఓకేనా? Let us see second use. A preposition also shows where someone or something does something. ఇంకా ఏం చెప్తుందట? ఒక మనిషి కానీ ఒక వస్తువు కానీ ఏం చేస్తుంది, ఎక్కడ ఏం చేస్తుందో, లేదా ఏం జరుగుతుందో, ఏం జరిగిందో, లేదా ఏం జరిగిందో అనేది తెలియపరుస్తాయి. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్, ద బటర్ఫ్లై ఫ్లూ ఓవర్ మై హెడ్. ద బటర్ఫ్లై ఫ్లూ ఓవర్ మై హెడ్ అంటే బటర్ఫ్లై సీతాకోక చిలుక నా తల పైనుంచి ఎగిరిందట. ఓకేనా? రైట్. Let us see the third use. A preposition tells where a person or thing is coming from or where a person or thing is going to. The third use is ఇంకా ఇదేం చెప్తుందట? ఒక పర్సన్ కానీ లేదా ఒక వస్తువు కానీ ఎక్కడి నుంచి వస్తుందో లేదా ఎక్కడికి వెళ్తుంది అనేది కూడా చెప్తుంది. దట్ ఈస్ నథింగ్ బట్ ఇట్ ఇండికేట్స్ డైరెక్షన్. ఇట్ ఇండికేట్స్ డైరెక్షన్. డైరెక్షన్ ని తెలియజేస్తుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్, లెట్ us go to zoo. ఏంటంటే అర్థం? మనం జూకి వెళ్దాము అంటే వాళ్ళు జూకి వెళ్తున్నారు అన్న విషయానికి మనకి తెలుస్తుంది. అవునా? ఓకే, లెట్ us go to the next slide. Remember, a preposition can be used to show time
పొజిషన్ అండ్ డైరెక్షన్. ప్రిపోజిషన్ దేనికి యూజ్ చేస్తారట? టు షో టైం, టైం చెప్పేందుకు, పొజిషన్ చెప్పేందుకు, అలాగే డైరెక్షన్ చెప్పేందుకు యూజ్ చేస్తాము. ఓకేనా? వీ హ్యావ్ ఆల్రెడీ కవర్డ్ ద ప్రీవియస్ క్లాస్ అబౌట్ ప్రిపోజిషన్స్ ఆఫ్ టైం కదా. ఒకవేళ ఆ వీడియో చూడాలి అనుకుంటే పైన ఐకాన్ మీద క్లిక్ చేయండి. You will be redirected to that class. Let us discuss today's class about prepositions of position or place. We'll discuss first one, at. At refers to an exact point. మనం ఏదైనా ఒక ఎగ్జాక్ట్ పాయింట్ అంటే ఏదైనా ఒక ఎగ్జాక్ట్ ప్లేస్ కోసం మాట్లాడుతున్న సందర్భంలో ఎట్ అనేది యూజ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, సహస్ర స్టడీడ్ ఎట్ ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ. ఓకేనా? సహస్ర ఎక్కడ చదివిందట? సహస్ర స్టడీడ్ ఎట్ ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ. అలాగే హీఈస్ వెయిటింగ్ ఎట్ ద బస్ స్టాప్. హీఈస్ వెయిటింగ్ ఎట్ ద బస్ స్టాప్. ఎక్కడ ఉన్నాడు? బస్ స్టాప్ దగ్గర ఉన్నాడు. ఇలా పర్టికులర్ ప్లేస్ కోసం మాట్లాడినప్పుడు మనం ఎట్ అనే ప్రిపోజిషన్ యూజ్ చేస్తాం. లెట్ us go to next slide. Second one is in. In refers to a larger areas. పెద్ద పెద్ద ప్లేసెస్ కోసం మాట్లాడుతున్నప్పుడు in అనేది యూజ్ చేస్తాం. ఎగ్జాంపుల్ ఆకాష్ లివ్స్ ఇన్ ముంబై. ఆకాష్ లివ్స్ ఇన్ ముంబై. ఆకాష్ ఎక్కడ ఉంటున్నాడు? ముంబైలో ఉంటున్నాడు. Let us see second example. Ravi works at Mumbai in India. Ravi works at Mumbai in India. ఇక్కడ చూడండి, ఈ సెంటెన్స్ లో ఒక చిన్న డిఫరెన్స్ మీరు నోటీస్ చేయాలి. ఎందుకంటే ఫస్ట్ సెంటెన్స్ లో మనం ముంబై అని చెప్పుకున్నప్పుడు ఇన్ వాడు, ఎందుకంటే దెర్ ఇస్ నో అదర్ ప్లేస్ లార్జర్ దాన్ ది ముంబై. ముంబై కన్నా లార్జర్ ప్లేస్ అక్కడ లేదు. అదే సెకండ్ సెంటెన్స్ వచ్చేసరికి రవి వర్క్స్ ఎట్ ముంబై ఇన్ ఇండియా. ముంబైతో పోలిస్తే ఇండియా పద్ధతి కదండి, ఎందుకంటే ఇండియా లోపల ముంబై ఉంటుంది కదా. అందుకే ముంబై ముందర మనం ఎట్ వాడాము, అలాగే ఇండియా ముందర ఇన్ వాడాము. అర్థమైందా? సో ఇండియాతో కంపేర్ చేస్తే ముంబై చిన్న ప్లేస్ కాబట్టి దాని ముందర ఎట్ యూజ్ చేసాము. ఇండియా లార్జర్ ప్లేస్ కాబట్టి, లార్జర్ ఏరియా కాబట్టి ఇన్ యూజ్ చేసాం. ఓకేనా ఫ్రెండ్స్? లెట్స్ గో ఫర్ నెక్స్ట్ స్లైడ్. థర్డ్ వన్ ఈజ్ ఆన్. ఆన్ రిఫర్స్ అ ప్లేస్ ఆన్ ఎనీ సర్ఫేస్. ఏదైనా సర్ఫేస్ మీద ఉండే ప్లేస్ కోసం మాట్లాడేటప్పుడు మనం ఆన్ అనే యూజ్ చేస్తాం. ఇక్కడ ఒక విషయం తెలుసుకోవాల్సింది ఏంటంటే, సర్ఫేస్ మీద ఒక ఆబ్జెక్ట్ టచ్ చేస్తూ ఉంటుంది. ఓకేనా? సర్ఫేస్ మీద ఒక ఆబ్జెక్ట్ టచ్ చేసుకొని ఉంటుంది. అలా ఉండే సందర్భంలో మాత్రమే మనం ఆన్ వాడతాం. ఎందుకు ఇంత ఎంఫసైజ్ చేసి చెప్తున్నానంటే, నెక్స్ట్ వచ్చే 2 words మీకు కొంచెం కన్ఫ్యూజన్ గా ఉంటుంది. ఓకేనా? సో ఆ కన్ఫ్యూజన్ క్లియర్ చేయడానికి ఇక్కడ క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఆన్ యూజ్ చేసినప్పుడు అక్కడ ఒక ఆబ్జెక్ట్ వేరొక ఆబ్జెక్ట్ ని టచ్ చేస్తూ ఉంటుంది అనమాట. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్, ద మొబైల్ ఈజ్ ఆన్ ద టేబుల్. మొబైల్ టేబుల్ మీద ఉంది. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇట్ ఇస్ అ టేబుల్. ఈ టేబుల్ మీద మొబైల్ ఉంది, టచ్ చేసుకునే ఉంటుంది, రైట్? ఇటువంటి సందర్భంలో ఆన్ వాడతాం. హీ స్టూడ్ ఆన్ ద చైర్. చైర్ మీద అతను నిల్చున్నాడు. ఓకేనా? కాబట్టి చైర్ మీద అతను నిల్చున్నాడు. సో ఇటువంటి సందర్భాల్లో ఆన్ అనేది వాడతాం. లెట్ us go to next slide. Fourth one is between. Between is used for 2 persons or 2 things. Between అనేది ఇద్దరు మనుషుల మధ్య కానీ 2 వస్తువుల మధ్య కానీ వాడతాం. ఫర్ ఎగ్జాంపుల్, ఇట్ ఈస్ అ సీక్రెట్ బిట్వీన్ యూ అండ్ మీ. ఇట్ ఈస్ అ సీక్రెట్ బిట్వీన్ యూ అండ్ మీ. ఈ సీక్రెట్ నీకు నాకు మధ్య మాత్రమే. ఇలా వాడతాం. దర్ ఇస్ అ గుడ్ ఫ్రెండ్షిప్ బిట్వీన్ ఆకాష్ అండ్ అరవింద్. ఆకాష్ కి అరవింద్ కి మధ్య మంచి ఫ్రెండ్షిప్ ఉంది. అర్థమైందా? సో ఇలా 2 వస్తువుల మధ్య కానీ లేకపోతే 2 వ్యక్తుల మధ్య కానీ ఏదైనా సందర్భంలో ఈ బిట్వీన్ అనే ప్రపోజిషన్ వాడతాము. లెట్ us go for next slide. Among. Among is used with more than 2 persons or things, but before the word which starts with a consonant, letter or sound. Among ఎక్కడ వాడతామట? ఇద్దరు కన్నా ఎక్కువ వ్యక్తులు ఉండే సందర్భంలోని లేకపోతే 2 కన్నా అంతకన్నా ఎక్కువ వస్తువులు ఉండే సందర్భంలోని మనం అమంగ్ వాడతాం. అంతేకాదు, ఈ అమంగ్ వాడిన తర్వాత వచ్చే వర్డ్ లో ఫస్ట్ లెటర్ ఏమై ఉండాలి? కాన్సనెంట్ లెటర్ అయ్యి ఉండాలి. అర్థమైందా ఫ్రెండ్స్? ఫర్ ఎగ్జాంపుల్, షేర్ ద మనీ ఈక్వల్లీ అమంగ్ ద 3 of you. సో అక్కడ ఒక 3 వ్యక్తులు ఉన్నారు, మనీ 3 కలిసి సంపాదించుకున్నారు. దాన్ని ఏమనుకుంటున్నారు? షేర్ ద మనీ ఈక్వల్లీ అమంగ్ ద 3 of you అంటే మీ 3 మధ్య ఆ మనీ షేర్ చేసుకోండి అని అర్థం. ఇక్కడ అమంగ్ తర్వాత వచ్చిన వర్డ్ ఏంటండి? ద.
ద అనే వర్డ్ కాన్సోనెంట్ లెటర్ తో స్టార్ట్ అయింది కాబట్టి దాని ముందర మనం అమంగ్ మాత్రమే రాసాము. లెట్ us see another example. Gayatri is the tallest girl among her friends. గాయత్రి ఫ్రెండ్స్ లో గాయత్రియే పొడుగ్గా ఉంటుంది. అర్థమైందా ఫ్రెండ్స్? ఇక్కడ కూడా చూడండి అమంగ్ తర్వాత వచ్చిన వర్డ్ హర్, హర్ అని అంటున్నాం. అక్కడ కాన్సోనెంట్ లెటర్ ఏంటి? హెచ్. నెక్స్ట్ వన్ ఈస్ అమంగ్స్ట్. అమంగ్స్ట్ కి పెద్దగా తేడా లేదండి. అమంగ్ అన్నా అమంగ్స్ట్ అన్నా మీనింగ్ ఒక్కటే, బట్ యూసేజ్ లో చిన్న డిఫరెన్స్ ఉంటుంది. ఏంటంటే అమంగ్ యూజ్ చేసినప్పుడు అమంగ్ తర్వాత వచ్చే వర్డ్ లో ఫస్ట్ లెటర్ మస్ట్ బి కాన్సోనెంట్ లెటర్. అదే అమంగ్స్ట్ యూజ్ చేసినప్పుడు అమంగ్స్ట్ తర్వాత వచ్చిన వర్డ్ లో ఫస్ట్ లెటర్ మస్ట్ బి వవెల్. ఇక్కడ చదవండి. అమంగ్స్ట్ is also used with more than two persons or things, but before the word which starts with a vowel letter. సో అమంగ్స్ట్ కూడా ఎక్కడ యూజ్ చేస్తాము? ఇద్దరు కన్నా ఎక్కువ వ్యక్తుల ఉన్న సందర్భంలో లేదా రెండు కన్నా ఎక్కువ వస్తువులు ఉన్న సందర్భంలో యూజ్ చేస్తాము. కానీ అమంగ్స్ట్ తర్వాత వచ్చిన వర్డ్ లో ఫస్ట్ లెటర్ వవెల్ లెటర్ అయ్యి ఉండాలి. ఓకేనా? సీ ద ఎగ్జాంపుల్స్ గివెన్ బిలో. డివైడ్ ద స్వీట్స్ అమంగ్స్ట్ us. స్వీట్స్ ని మన అందరికి డివైడ్ చేయండి. ఇక్కడ అమంగ్స్ట్ తర్వాత వర్డ్ ఏంటి? అస్. అస్ లో ఫస్ట్ లెటర్ ఏముంది? వవెల్ లెటర్ యు. ఓకేనా? లెట్ us see another example. There should be a team play amongst all of you. మీ అందరి మధ్య టీమ్ ప్లే ఉండాలి. ఇక్కడ చూడండి అమంగ్స్ట్ తర్వాత వచ్చిన వర్డ్ ఏంటి? ఆల్. ఆల్ లో ఫస్ట్ లెటర్ ఏముంది? వవెల్ లెటర్ ఏ ఉంది. అర్థమైందా ఫ్రెండ్స్? సో అమంగ్ ఆర్ అమంగ్స్ట్, ద డిఫరెన్స్ ఈస్ కాన్సోనెంట్ లెటర్ అండ్ వవెల్ లెటర్. ఓకేనా? రైట్, లెట్స్ గో ఫర్ నెక్స్ట్ స్లైడ్. అబౌవ్. ఇక్కడ చూడండి అబౌవ్ ఈజ్ యూజ్డ్ ఫర్ హయ్యర్ దాన్, అంటే మచ్ హయ్యర్ పొజిషన్ దాన్ ద ప్రపోజిషన్ ఆన్. అంటే ఇక్కడ ప్రపోజిషన్ లో వాడినప్పుడు ఆ ఆబ్జెక్ట్ లో టచ్ చేసి ఉంటాయి. ఓకేనా? బట్ అబౌవ్ యూజ్ చేసినప్పుడు ఆబ్జెక్ట్ అనేది సర్ఫేస్ కి పైన ఉంటుంది. ఓకేనా? సర్ఫేస్ కి పైన ఉంటుంది, చాలా పైన ఉంటుంది. ఎగ్జాంపుల్, ఐ ఫిక్స్ ద మిర్రర్ అబౌవ్ ద సింక్. చూసారా? సింక్ పైన మిర్రర్ ఫిక్స్ చేశాను అంటే ఇది సింక్ అనుకుందాము. ఈ సింక్ కి పైన మిర్రర్ ఫిక్స్ చేశాను. సో దెర్ ఇస్ ఎ గ్యాప్ ఇన్ బిట్వీన్ ద సింక్ అండ్ ద మిర్రర్. మిర్రర్ కి సింక్ కి మధ్యన గ్యాప్ ఉంటుంది. అర్థమైందా? ద ఫ్యాన్ ఈజ్ అబౌవ్ మై హెడ్. ఇది ఒక ఎగ్జాంపుల్ చూడండి. ఫ్యాన్ ఈజ్ అబౌవ్ మై హెడ్ అంటే ఫ్యాన్ నా తల పైన ఉన్నది. ఓకేనా? కాబట్టి ఫ్యాన్ కి హెడ్ కి మధ్యలో ఎంత గ్యాప్ ఉంది? అర్థమైందా? సో దేర్ వోంట్ బి ఎనీ టచ్. లెట్ us go for next slide. Over is used for vertically above. ఓవర్ అనేది ఎప్పుడు యూజ్ చేస్తామంటే ఒక పర్సన్ మీద కానీ లేకపోతే ఒక థింగ్ మీద కానీ ఇంకొక ఏదైనా ఆబ్జెక్ట్ ఉంటే ఓవర్ యూజ్ చేస్తాం. బట్ ఇక్కడ ఆ ఆబ్జెక్ట్ ఏదైతే పైన ఉందో ఆ ఆబ్జెక్ట్ లో ఒక మూమెంట్ అనేది ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, దెర్ ఆర్ క్లౌడ్స్ ఓవర్ ద హిల్ అంటే హిల్ పైన క్లౌడ్స్ ఉన్నాయి. మరి క్లౌడ్స్ అనేవి స్థిరంగా ఉండవు కదండి, అలా వెళ్తాయి. అలాగే ఇంకొక ఎగ్జాంపుల్ చూసుకుంటే బటర్ఫ్లై ఫ్లూ ఓవర్ మై హెడ్. నా తలపై నుంచి బటర్ఫ్లై ఎగురుకుంటూ వెళ్ళిపోయింది. అర్థమైందా? అబౌవ్ కి ఓవర్ కి తేడా ఇదేనండి. అబౌవ్ లో చూసుకుంటే దేర్ వోంట్ బి ఎనీ మోషన్, అక్కడ కదలిక అనేది ఉండదు. బట్ ఓవర్ యూజ్ చేసినప్పుడు ఆ సెకండ్ ఆబ్జెక్ట్ ఏదైతే ఉందో దాంట్లో ఒక కదలిక అనేది ఉంటుంది. ఓకేనా? రైట్, లెట్ us go for next slide. బిలో ఈజ్ యూజ్డ్ ఫర్ లోవర్ దాన్ అంటే బిలో ఎక్కడ యూజ్ చేస్తాము? కిందన లేదా తక్కువ అనే అర్థంలో మనం యూజ్ చేస్తాము. టుడే ద టెంపరేచర్ ఈస్ బిలో యావరేజ్. యావరేజ్ కన్నా ఈరోజు టెంపరేచర్ యావరేజ్ కన్నా తక్కువగా ఉంది లేదా కింద ఉంది. డు నాట్ రైట్ ఎనీథింగ్ బిలో ద లైన్. ఆ లైన్ కింద ఏమీ రాయొద్దు అనే సందర్భంలో మనం బిలో వాడతాం. లెట్స్ గో ఫర్ నెక్స్ట్ స్లైడ్. ఇక్కడ అండర్. అండర్ ఈజ్ యూజ్డ్ ఫర్ వర్టికల్లీ బిలో. ఇది కూడా ఏంటంటే ఒక వస్తువు కింద ఇంకొక వస్తువు కానీ లేదా పర్సన్ కానీ సమ్ ఆబ్జెక్ట్ అనేది ఉంటుంది. ఇక్కడ ఒక విషయం గ్రహించాల్సింది ఏంటంటే బిలోకి అండర్ కి డిఫరెన్స్ ఏంటంటే అక్కడ ఒక ఆబ్జెక్ట్ ఇంకో ఆబ్జెక్ట్ ని కవర్ చేస్తుంది అనమాట. ఓకేనా? ఎగ్జాంపుల్, ఇట్ ఈస్ షేడీ అండర్ ద ట్రీస్. ట్రీస్ కింద నీడ ఉంటుంది. ద బాల్ ఈజ్ అండర్ ద టేబుల్. ద బాల్ ఈజ్ అండర్ ద టేబుల్. టేబుల్ కింద బాల్ ఉంది. ఓకేనా ఫ్రెండ్స్? లెట్స్ గో ఫర్ నెక్స్ట్ స్లైడ్. బినీత్. సో బినీత్ బిలో ఈ రెండు ఒకటే యూసేజ్. ఓకేనా? కొంచెం ఫార్మల్ ఇంగ్లీష్ లో బినీత్ అనేది వాడతాం ఇన్స్టెడ్ ఆఫ్ బిలో. లోవర్ పొజిషన్.
ఓకేనా, కింద నుండి తక్కువ ఉండే దానికోసం మనం మాట్లాడతాం. ఫర్ ఎగ్జాంపుల్, ద గ్రౌండ్ వాజ్ స్లిప్పరీ బినీత్ హర్. ఆమె కింద గ్రౌండ్ స్లిప్పరీగా ఉంది అంటే జారిపోయేలా ఉంది. ఓకేనా, దెర్ ఈస్ ఎ సెల్లార్ బినీత్ దిస్ ఫ్లోర్. ఈ ఫ్లోర్ కింద సెల్లార్ ఉంది. అర్థమైందా? సో కింద, తక్కువ అనే సందర్భం వచ్చినప్పుడు బినీత్ అనే వర్డ్ మనం ఫార్మల్ ఇంగ్లీష్ లో వాడతాం అనమాట. ఓకేనా, సో విత్ దిస్ ద prepositions of position is completed. Hope you have understood the prepositions of place or position in this video. Thank you for watching till the end. Let us meet again in the next video with a new topic. Until then, bye bye. Jai Hind, Jai Bharat.